సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందా నుంచి పాత నిబంధన నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుని యెహోషువ 7వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్యాన్ని చదువుదాం. బైబిల్ నుంచి యెహోషువ 7వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్యాన్ని చదువుకుందా. ఈ వాక్యాన్ని సంఘటన వచ్చి దేవుని వాక్యాన్ని చదివి వినిపించాల్సిన కోరుతున్నాను. ఈనాటి ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వేదపట్న భాగము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివి వినిపించుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివి వినిపించుకుందాం. యెహోవా యెహోషువకు ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందు, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారి మీరి ఉన్నారు. శక్తులను దాని కొంత తీసుకొని దొంగి బొంకి తమ సామాన్యంలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు అపరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన వారు. అందులో చైతన్యం వచ్చి మనల్ని ప్రార్థనలో కలిసి ప్రార్థనలో నుంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీర్వమైన మా ప్రియపరులు నుండి పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువా, ఆదరణకరమైన పరిశుద్ధ వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి సంఘమైన
మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఉదయకాల సమయంలో ఆయన మీ కాలంలో చెప్పవచ్చిన మమ్మల్ని, మా శరీరాన్ని, మా మనస్సును, మా సమస్తాన్ని మీ స్వాధీనంలో తీసుకోమని మనం చేస్తున్నాం. అలాగే యాగంలో క్రమంగా మర్యాదగా మీ నామ నిర్మాణాన్ని జరిగించమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం. గతించిన కాలంలో మీ కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని ఆయన అనేక విపత్కర పరిస్థితుల నుంచి మమ్మల్ని మన సంఘాన్ని కాపాడి మీ కుటుంబంలో ఆయన జ్ఞాపకం చేసుకుని ఒకసారి మీ ఆరాధనకు వచ్చి హృదయపూర్వకంగా మిమ్మల్ని ధ్యానించడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు ఇచ్చే ఒక సమయం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, హృదయకాల సమయంలో సంఘంలో ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ పరిచర్య, సంఘ అనుబంధ సంఘాలు జరుగుతున్న ఆరాధన క్రమాన్ని సమస్తాన్ని కూడా మీ స్వాధీనంలో తెచ్చుకొని తండ్రి మీకు చిత్తం, మీ ఇష్టం, ఆయన మీ చిత్తాన్ని ఇవ్వబడి మీకు ఇష్టమైన ఆరాధన జరిగించడానికి సహాయం చేయమని అర్థిస్తున్నాం. లోకంలో ఉన్న లోకజనులతో కలిసి మేము సహవాసం చేయకుండా ప్రత్యేకంగా పెట్టేవారుగా మీ సన్నిధిలో మీకు ఆయన శిష్యులుగా, ఆయన మీకు సాక్షులుగా చూపించే భాగ్యాన్ని మనకు దయచేయమని మనం చేస్తున్నాం. వ్యక్తిగతంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ మీరు మాకు ఇచ్చిన బాధ్యత విషయంలో నిర్లక్ష్యం వహించకుండా అత్యాశతో మిమ్మల్ని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయన అన్నిటికంటే ఆయన మీ యొక్క పరిచర్య ఆయన ముఖ్యమని భావించి దాన్ని ఆయన ఘనంగా చేయడానికి మీరు సహాయం చేయడానికి ఆలోచన, ఆరోగ్యం, ఆయుష్ని ఆయన అందరికీ ఇచ్చి నడిపించమని మనం చేస్తాం. ప్రత్యేకంగా సేవల పక్షంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావ వారు మీ పరిచర్య చేస్తున్నారు, వారికి కావాల్సిన దైవ జ్ఞానాన్ని మీరు ఇచ్చి ఆయన సంఘాన్ని ఏ విధంగా ఆయన నడిపించాలో వారికి మీరు నేర్పించి ఆత్మీయంగా సంఘం బలపడి మీరు సహాయం చేయమని అర్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఆయన సంఘ పెద్దలుగా కూడా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యంగా ఆవిష్కరించి మీ సంఘానికి కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ క్రమంగా మర్యాదగా మీకు ఇష్టమైన రీతిలో జరిగించడానికి మీ జ్ఞానంలో సంఘ పెద్దలందరినీ మనం చేసుకున్నాం. అలాగే సంఘస్థులందరినీ కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకుని బిడ్డల పక్షంగా వారి కాలంలో వారు చేసిన ప్రార్థనలు మీరు అంగీకరించి ఆయన మీ నామం మహిమార్థమై ఆయన బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి. అంతేకాదు వారి కుటుంబాలను అవసరాలు మీరు ఇచ్చి ఆయన అత్యంత ఆయన విశ్వాసంతో మీరు బ్రతకగలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ బిడ్డల పక్షంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డల పక్షంగా మీకు స్తోత్రాలు. వారు ఇప్పటికే మీ పరిచర్యలో ఉన్నారు, మరీ మీకు ఆసక్తి కలిగి ఆయన మీ పరిచర్యల ముందు కొనసాగడానికి సహాయం చేయండి. ఆయన ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చే బిడ్డలకు జీవించే విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ఉద్యోగాలు లేని జీవనోపాధి దయచేయమని మనం చేస్తున్నాం. వివాహాలు కాని బిడ్డలకు ప్రతిసారి సహాయాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం నుంచి నడిపించమని మనం చేస్తున్నాం. స్త్రీల పక్షంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు చేస్తున్న ప్రార్థన బట్టి మీకు స్తోత్రాలు. సంఘ అభివృద్ధికి ఆయన వారి కారణంత అవసరమై ఉంటారు. వారి గృహాల్లో వారిని సన్నిధిలో ఉండి సంఘంలో విజ్ఞాపన చేస్తుంటారు. వారిని వారి కుటుంబాలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. స్తోత్రాలు. సందేశం పక్షంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సందేశం టీచర్స్ని కలిగి సందేశం బిడ్డలు మీరు దర్శించండి. బిడ్డల ఆలోచనలుగా పెట్టకుండా ఆయన ప్రభావ క్రమంగా మీ వాక్యాన్ని నేర్చుకుంటూ మీ సన్నిధిలో ఆయన ఎదగలకు సహాయం చేయమని అర్థిస్తున్నాం. మీకు స్తోత్రం. ఆయన ఈ దినాలు బహుభయంకరంగా ఉన్నాయి. ఈ కరోనా మీ సహాయం కోరుకుంటున్నాం. ఈ వ్యాధి బాధపడి లక్షలాది మంది ఆయన కోట్లాది మంది ఆయన అనేక మంది ప్రజలు ఇబ్బందులు పాలైపోతున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది హాస్పిటల్ పోలేకపోతున్నారు. అనేక మంది ఆయన ఏ చేయాలో తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఆయన నాడు పాత నిబంధన కాలంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు తండ్రి ప్రజలందరూ మీ తట్టు తిరిగి కన్నీరు కాచి తమ చిరునడకలు విడిచి ఉపవాసం ప్రార్థన చేసి వారి మనల్ని ఆలోచించి వారికి సహాయం చేస్తున్నాను. సెలవచ్చే దినాల్లో సహాయం చేసిన మా ప్రభావ ఈ దినాల్లో సన్నిధిలో ఆయన ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం. ఈ వ్యాధి నివారణ కొరకు ఆయన వ్యాక్సిన్ కనుక శాస్త్రం చేసిన జ్ఞానం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన పరిచయం చేసిన పోలీసులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆయన మా వ్యాధి ఆయన హాస్పిటల్ రోగులకు స్వస్థత దయచేయాలని మనం చేస్తున్నాం. ఇప్పటికే చనిపోయిన కుటుంబాలు ఆయన ఓదార్పు సమాధానాన్ని మీరు దయచేయండి. దాని వ్యాధి భక్తులకు నివారించడానికి కావాల్సిన జ్ఞానం మీరు దయచేయమని ప్రార్థన
ఈ అవకాశాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. మీరే ఎల్లప్పుడూ మహిమను ప్రభావం ముఖ్యంగా మీరు సేవకు ద్వారా పెట్టవలసిన వాక్యం విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏ వాక్యం నాయకుడు మీరు తన నోట నుంచి మాకు వినిపించబోతున్నారు. అత్యాసక్తితో వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మాకు ఇచ్చి ఆ వాక్యాంశాన్ని మేము జీవించగలిగితే సహాయం చేయమని ఎల్లప్పుడూ మీరే మహిమను ప్రభావం మీ దేవులు మాకు మా ప్రభుత్వం మీ కుటుంబాన్ని విశ్లేషిస్తారు. ఈ ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పొందుతాను. ఆమేన్. సమయంలో కలిసి పాట పాడడం సిద్ధిద్దాం. బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం నుంచి అందరూ కలిసి పాట పాడడం నిలబడి పరిశుద్ధ కీర్తన 20 ఆంధ్రప్రదేశ్ Hare
ప్రభునందు ప్రియమైన దేవుని సమయంలో దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో నుంచి మనం వాక్యం చదవాలి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యపు ధ్యానంలో ప్రార్థించేద్దాం. ఈ వాక్యంలో పుట్టినరోజు వివాహ దినాన్ని జరుపుతున్న వారి వరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి యేసు ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ మందిరంలోకి ఇలా చేరుకొని మిమ్మల్ని ఆరాధించి పూజించే భాగ్యం చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ వారంలో రోజులు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ పెట్టి స్థుతిస్తున్నాం. ఈ బిడ్డలకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, మీరు ఇచ్చిన రక్షణను బట్టి, మీరు ఇచ్చినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ప్రభు మాకు మరొక సంవత్సరం ఇచ్చాడు కనుక మేము మా జీవితం ఆయన మహిమాతని ఆయన కొరకు బ్రతుకుతామనేటువంటి మంచి తీర్మానంతో ముందుకు సాగే కృపను దయచేయండి. అలాగే దాంపత్య జీవితంలో ఆయన మరి జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. వివాహమై 2 సంవత్సరాలను లెక్కించాలన్న వారి భర్తలను నడిపించిన విధానాన్ని స్థితిస్తున్నాం. వారి కుటుంబ వ్యవస్థను మరింత ఆస్వాదించి ప్రభా నీకు మహిమ తీసుకొచ్చే కుటుంబంగా వారు జీవించడానికి చూపించారు. ఆయన నీ యందు భయభక్తులుగా కుటుంబంగా అనేకులకు మాతృకమైనటువంటి కుటుంబంగా ఈ బిడ్డల నుంచి నడిపించమని కోరుకుంటున్నాం. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా నాతో మా అందరితో మాట్లాడి మహిమ మీరు పొందుకోమని మీ చేతులుగా సమస్త జ్ఞాపకించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రియమైన దేవుని సంగమ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వీళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కోపానికి కారణానికి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటి మనిషి దేవుని ఆరాధన కనుక చక్కగా చేయకపోతే ఆయనకు కోపం వస్తుందన్న వాక్యాన్ని మనం గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలను మనం చదివినప్పుడు అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కోపగించినట్టు మనకు కనబడుతుంది. ఏం జరిగింది అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇలా ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కనాను ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి అనేక రాజ్యాలు వచ్చాయి. ప్రతి రాజ్యాన్ని కూడా బలమైనటువంటి రాజ్యాన్ని కూడా వారు జయించి వారి యాత్రను ముందుకు కొనసాగించారు. అయితే ఇశ్రాయేలు అతి చిన్న దేశమైనటువంటి హాయి పట్టణం అనేటువంటి ఒక పట్టణం వచ్చింది. ఆ పట్టణాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు ముందుకెళ్ళారు. ముందు రోజు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మనం ఇప్పుడే యుద్ధం చేసిన రాజ్యాల కంటే ఈ హాయి పట్టణం చాలా చిన్న పట్టణం కనుక దీన్ని సునాయాసంగా జయించవచ్చు అని చెప్పి ముందు రోజు ప్లాన్ చేసుకున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ తర్వాత ఆ ప్రజలు ఆ చిన్న పట్టణం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయేసరికి ఎందుకు ఓడిపోయామని ఆలోచించడం మొదలుపెట్టారు. చాలాసార్లు మనం ఓడిపోతున్నప్పుడు లేకపోతే మనం ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు మన ఫెయిల్యూర్ కారణాలు ఏంటని కొన్నిసార్లు ఆలోచిస్తాం. అలాగే వీళ్ళు మంచిగా ఆలోచించి మొదలుపెట్టి వీళ్ళకి ఏమి తోచలేదు. అప్పుడు ఏం చేశారంటే ఈ యెహోషువ నాయకుడు ఈ 7వ అధ్యాయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు అనమాట. 7వ అధ్యాయం 10వ వచనంలో మీరు చూస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోషువతో ఎట్లేదు లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. యెహోషువ అంటున్నాడు దేవుడు, నువ్వు ఎందుకు ఇక్కడ నేల ముఖాన్ని మోపుకొని ఉంటావు? ఎందుకు నువ్వు కన్నీటి కాచి ప్రార్థన చేస్తావు? లేదు, నీ వాటమికి కారణం ఏంటో నీకు తెలియజేస్తాను. ఏం జరిగింది? ఆ వాటమికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ఈ కనాను యాత్రలో ప్రయాణం చేసినప్పుడు ఎరుకో అనేటువంటి పట్టణం వస్తుంది. ఈ ఎరుకో పట్టణము దేవుడు అంటాడు, ఎరుకో పట్టణాన్ని నేను శపించాను కనుక ఆ శాపభరితమైనటువంటి ఆ దేశంలో మీరు ఏమి
తీసుకోవద్దు అని చెప్పి దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు. అయితే వారిలో కొంతమంది ఆహ్లాదమైనటువంటి ఒక ఆయన దేవుడు శక్తమైనటువంటి ముట్టుకోద్రా పోవాలని ఉన్నా సరే వీళ్ళందరికీ తెలియకుండా ఆ శక్తమైన కొంత తీసుకొని దాచుకుంటాడు. ఆ వాక్యము దేవుడు అక్కడ చెప్పాడు చూడండి. ఆ వాక్యం మనము చూస్తున్నాం 12వ వచనంలో 11వ వచనంలో అంటాడు చూడండి. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నాను, నేను వారితో చేసిన నిబంధన వారు మీరు విన్నారు. శబ్దమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. సరే, శబ్దమైన దాన్ని కొంత తీసుకొని దొంగలించి బొంకి కొంత వారు ఏం చేస్తున్నారంట, దాచుకొని ఉన్నారు. కనుక వీళ్ళు వాటర్కి కారణం ఏంటో అక్కడ చెప్తున్నాడు దేవుడు. నేను ఏదైతే శపించానో, దేన్నైతే ముట్టుకోవద్దానో దాన్నే ముట్టుకున్నారు కనుక మీరు వాటిని పాల్గొన్నారు అని చెప్పి దేవుడు వారికి తెలియజేస్తాడు. అయితే ప్రభువు ఇంకా కొన్ని స్పష్టమైన మాటలు చెప్తున్నారు. 13వ వచనం చూడండి. నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఎలా చెప్తుంది, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేవునిగా, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్యన ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువులు మీ ఎదుట ఏమన్నాడు, మీ శత్రువులు మీ ఎదుట నిలవలేదు. కనుక గమనించండి, ఇక్కడ ఏం మాట చూస్తున్నారంటే దేవుడు అంటున్నాడు అక్కడ, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది. సో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఎందుకు కోపగిస్తాడని మనం ఆలోచించడం చూసినప్పుడు మన మీద కానీ ప్రజల మీద కానీ ఎందుకు కోపగిస్తాడని అంటే మనం పరిశుద్ధంగా ఉంచుకోకపోతే, మనం పరిశుద్ధంగా ఉంచుకోకపోతే ఆయన కోపం మన మీదకి వస్తాడు. అది అన్నిలన్నా దేవుని బిడ్డలను తేడా లేదు. ఆయన పరిశుద్ధతలు కనుక అక్కడ లేకపోతే ఆయన కోపం వస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు ఇన్ని ప్రాంతాల మీద వాళ్ళకి విజయం ఇచ్చాడు, కానీ ఆయన పట్టణం దగ్గరికి వస్తే చిన్న పట్టణం దగ్గర ఓడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధత వాళ్ళలో లోపించింది. పరిశుద్ధత వాళ్ళలో లోపించింది కనుక వాళ్ళు ఓడిపోవడానికి గల కారణమే. దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధపరచుకున్నది. గమనించండి, యెహోషువ ప్రార్థన చేస్తూ దేవా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వు లేవయ్యే మొహం తెచ్చుకుంటాను కిందని అని దేవుడు. సో కనుక దేవుడు అక్కడ ఏం చూస్తున్నాడంటే యెహోషువ తన మొహం కింద నుంచి ప్రార్థన చేసిన ఫలితం లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన వినట్లేదు అనుకుంటాం. విన్నారా? గమనించండి, ఈ సమయంలో ఒక మాట పూర్తి చేయాలనుకుంటున్నాను. ఏంటంటే పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేసిన ఫలితం ఉండదు. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధత లేకుండా మనం ప్రార్థన చేసిన దానికి ఫలితం ఉండదు. కనుక యెహోషువ ఎందుకు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాం? ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, నేను చెప్పిన దాన్ని నిర్మూలన చేయండి అని దేవుడు యెహోషువతో పలికినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక వారు పరిశుద్ధత లేకపోవడం వల్ల అక్కడ అపజయం పాలైనట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక మనలో పరిశుద్ధత లేకపోతే దేవుని కోపానికి ఉగ్రతకు మనం పాత్రలు అవుతామన్న సంగతి దేవుని వాక్యంలో చూస్తాం. పిల్లలు మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 16-17 వచనాలు, అలాగే 22-25 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక యాజకుని కుమారులిద్దరు ఫినెహాసు అనేటువంటి వారు పిల్లల దేవుని మందిరంలో జరగవలసినటువంటి కార్యకలాపాలు, అక్కడ జరగవలసినటువంటి ఆ పద్ధతులు పరిశుభ్రంగా వారు ఆచరించరు. పిల్లల దేవుడు యాజకుని కుమారుల లేకపోతే దైవజనుల లేకపోతే ఎవరాన్ని చూడరు, ఆయన అక్కడ పరిశుద్ధత ఉందా లేదని గమనిస్తారు. కనుక ఆ యాజకుని కుమారులు ఇద్దరు కూడా హోప్ని ఫినెహాసులు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ప్రవర్తించకపోయేసరికి దేవుని కోపం వారి మీదకి వస్తుంది. పిల్లలు దేవుని కోపం వారి మీదకి వస్తుంది. కోపం వచ్చి వాళ్ళు ఏమవుతారు తెలుసండి, ఆ యాజకుని కుమారులు ఫినెహాసులు యుద్ధంలో చనిపోతారు. దేవుడే వారిని మొత్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాదు వారి వలన
వారి కుటుంబానికి శాపము వచ్చినట్టుగా చూస్తాం. తండ్రి చెప్తాడు, నాయన మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరు మనుషులతో ఇలా వ్యవహరించినా పర్లేదేమో కానీ దేవుని దగ్గరే మీరు ఇలాగ వ్యవహరిస్తున్నారు కనుక అది కరెక్ట్ కాదు, దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడన్న వారిని నిర్లక్ష్యం చేశారు. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ప్రవర్తించకపోవడం వల్ల ఒప్పిని పుణ్యవాసుల మీదకి దేవుని కోపం వచ్చింది. వారు తర్వాత కాలంలో ఏమయ్యారో మనకు తెలుసు. వారు ఘోరంగా దేవుని పాత్రలై చనిపోయినట్టు దేవుని వాక్యంలోంచి మనం చూస్తా ఉన్నాం. ఈ సమయంలో మీ అందరికి కొన్ని మాటలు చూపించాలని ఆశపడతాను. రెండు దేవుని వాక్యంలోంచి యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను. చూడండి, మీరందరూ కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి. మీకు అర్థమవుతుంది దేవుడు ఏం కోరుకుంటున్నాడో. వాక్యంలో చూస్తే యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 11 నుంచి 16 వచనాలు నేను చదువుతున్నాను, మీరు వినండి, మీకు అర్థమవుతుంది. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన ఈ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలను, బాగుగా మేపిన దూడలు క్రొవ్విన నాకు వెక్కసమైనను. కోడెల రక్తమైనను, గొర్రెపిల్ల రక్తమైనను, మేకపోతుల రక్తమైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు వస్తున్నారే, నా ఆవరణ తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరు? మీ నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము. దానిని ఇంకా తేకుడి, అమావాస్య, విశ్రాంతి దినము, సమాజ పూట ప్రకటనలు జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజము నేను నోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నియమక కాలములను నాకు రేయము. అవి నాకు బాధాకరాలు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మిమ్మల్ని కడుక్కునడి, శుద్ధి చేసుకుని, మీ దుష్టులు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. చూసారండి ఎలాంటి వాక్యం చెప్తాడు ఇక్కడ దేవుడు. కారణం అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నా సన్నిధిలో మీరు పరిశుద్ధంగా ఉండాలంటే. మీరు పరిశుద్ధంగా లేకుండా ఏది చేసినా, మీరు చేతులు చాపున్నాను నేను చూడను, మీరు ప్రార్థన చేసినాను వినను. కారణం ఏంటంటే, మనలో పరిశుద్ధత అనేది లేకుండా మనం ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా అది ఉపయోగం ఉండదు. దేవుడు నేను వినను అంటున్నాడు, నేను చూడను అంటున్నాడు. అదే వాక్యం మనందరికీ తెలుసు. అదే గ్రంథం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 ఆ వచనాన్ని మీరు చదివితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా సమకూర్చం కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతుల రక్తం చేతను, మీ వేళ్ళ దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడు పెట్టి మాట్లాడుచున్నది. సరే, అక్కడ దేవుడు అన్నాడు కనుక ఆయన ఆలకింపకున్నాడు అనేటువంటి పదం సరే. కనుక మనలో పరిశుద్ధత కనుక లోపిస్తే దేవుడు మన మనవి ఆలకించడం, మన మాట విండు. అంతేకాదు, దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే, మన మీదకి ఆయన కోపం, ఉగ్రత వస్తుందని దేవుడు మనలో చూస్తున్నాం. ఇలా కొన్నిసార్లు కొంతమంది అతి తెలివైన ఉంటారు కదండి. ఒక ఆయన అంట ఇలా అన్నాడు, దేవుడు ప్రేమమయుడండి, మీరు ఇలా బోధిస్తున్నారండి. దేవుడు చాలా ప్రేమమయుడు, మనం ఎంత పాపులమైనా సరే ఆయన మనల్ని పరలోక రాజ్యంలోకి చేర్చుకుంటాడని చెప్పి చాలా వాదనతో ముందుకెళ్ళాడు. ఒకరోజు తన వాదనతో ముందుకెళ్తూ తన జీవితాన్ని ముగించి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాపం చేసినాడు మాత్రం నరకానికి వెళ్ళాల్సిందే. వీడు నరకానికి వెళ్ళిపోయాడు. మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నరకంలో యాతన పడుతూ ఉన్నాడు. యాతన పడుతూ ఉండి దేవుని వైపు చూసి, దేవుడా నువ్వు ప్రేమమయుడు కదయ్యా, నువ్వు ఎంతగానో ప్రేమించేవాడు కదయ్యా, నన్ను ఎందుకై ఈ నరకంలో పడేసావు, నీ ప్రేమ నా పట్ల లేదా? ఓ దేవా అని చెప్పి
దేవుడు ప్రార్థిస్తుంటే ఆ ప్రేమమయుడైన దేవుడు 2 దేవదూతలకు ఆజ్ఞాపించాడంట, అతన్ని నరకంలోకి తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఈ దేవదూతలు వెళ్ళి వాడిని నరకంలోకి తీసుకొస్తున్నాయి పరలోకాన్ని. తీసుకొస్తుంటే దేవదూత అంటున్నట్టు చూసారా, నేనేమన్నాను మీతో అని, దేవుడి ప్రేమమయుడే కదా, నరకంలో పడ్డం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన ప్రేమమయుడు, ఎంత ప్రేమమయుడు చూసారు, నేను నరకం నుంచి కూడా నన్ను ఏం చేస్తాడు, ఆయన తప్పిస్తాడని చెప్పేసి దేవదూతలతో చెప్తూ ఆ పరలోకపు గేటు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే తీయండి దేవుడు అని పిలుస్తున్నాడు అని అంటే సరే అని చెప్పేసి ఆ పరలోకపు ద్వారం తెచ్చి అతన్ని కాస్త ఆ పరలోకపు గదిలోకి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళగానే ఇతడు ఏమైందో తెలుసండి, ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండక ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ పరిశుభ్రత, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ వెలుగును తట్టుకోలేక బాబాయ్ ఇక్కడ ఉన్నాడని చెప్పి పరిగెత్తుకుని మళ్ళా వచ్చాను అక్కలోనే పడ్డాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రేమమయుడే, నిన్ను పరలోకానికి చేర్చడానికి ఆయనకి ఇష్టమే, కానీ నిన్ను పరలోకంలో ఉంచలేదు ఏంటంటే నువ్వు చేసిన పాపం, నీలో పాపం ఉంటే నిన్ను పరలోకంలో ఉంచుదామన్నా ఆ పాపం నిన్ను పరలోకంలో ఉంచనివ్వదు. అది తీసుకొచ్చి మరలా నిన్ను నరకంలో పడవేస్తారు. ఈ సమయంలో ఒక మాట మీకు చెప్తున్నాను, బాగా గమనించండి. ఏంటి ఆ మాట అంటే, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి అలవర్చుకోలేని వాళ్ళు, పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడిన వాళ్ళు పరలోక రాజ్యంలో ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ఈ మాట మరలా నేను చెప్తున్నాను, గమనించండి. ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడని వారు పరలోక రాజ్యం చేరి అక్కడ హాయిగా బ్రతుకుతామంటే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేదన్న సంగతి మనం గుర్తించవలసిందిగా ఈ సమయంలో మీకు దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఇలా 2 దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుడు అంటున్నాడు అక్కడ కొన్ని మాటలు. ఏమంటున్నాడంటే, నాయన నీ వార్తకు కారణం ఏంటో తెలుసు, సత్యకృతమైంది, శాపంతో కూడింది, వారు దాచుకుని ఉన్నారు, దాన్ని నిర్మూలన చేయలేదు. దాన్ని నిర్మూలన చేసినప్పుడు ఆ సత్య శాపమైందని పోగొట్టుకున్నప్పుడు మీకు విజయం వస్తుంది. ఆ సత్యమైన ఉంచారు కనుకనే ఆ చిన్న పట్టణం దాన్ని ఓడిపోయారు, దానివల్ల మీకు నష్టం వచ్చిందని దేవుడు అతను చెప్తా ఉన్నారు. ఇలా గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఆ పరిస్థితి ఉంటే, మన జీవితంలో శబ్దమైనది ముట్టకూడని ఏమైనా ఉంటే వాటి వల్ల మనకు ఓటమి, వాటి వల్ల దేవుని యొక్క ఉగ్రత మనకు వస్తుంది. ఈ నిర్మూలన చేయండి, ఈ శబ్దమైనది తొలగించుకునేటువంటి పదాలు కొత్త నిబంధనలో 2 పదాలు వాడబడ్డాడు. ఏంటంటే చంపేయండి అనేటువంటి పదాలు, విసర్జించండి అనేటువంటి మాట వాడాడు. అపరిశుభ్రత ఏదైనా సరే దాన్ని విసర్జించాలి, 2 మనం ఏం చేయాలి, చంపేయాలి. విసర్జించకపోతే, చంపకపోతే మన జీవితంలో చెప్పండి ఏమవుతుంది? ఓటమి పాలవుతాం, దేవుని ఉగ్రతకు కూడా మనం గురవుతామన్న సంగతి గుర్తించాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. ఒకసారి మన యొక్క దేశ ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక పార్లమెంట్ సభ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ పార్లమెంట్ సభ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆ హాల్లో కూర్చునేసరికి నెహ్రూ గారు కూడా వచ్చి కూర్చున్నారు. కూర్చోగానే నెహ్రూ గారికి ఒక దుర్వాసన పడుతున్నారు. ఏంటి ఈ వాసన వస్తుందని చెప్పేసి నెహ్రూ గారు ఆలోచన చేసి అతని వైపు చూసేసరికి ఆ సభ్యుడు వేసుకునేటువంటి ఆ షూస్ నుంచి వాసన వస్తుందన్నమాట. వచ్చేసరికి నెహ్రూ గారు వెంటనే అతన్ని పిలిచి, ఆయన నువ్వు అర్జెంట్గా 2 సాక్షులు తీసుకురా అంటే, అప్పుడు అతను వెళ్ళి 2 సాక్షులు తీసుకొచ్చి అతనికి సాక్షులు ఇచ్చాడు. సార్ మీరు సాక్షులు మార్చండి అంటే వెంటనే అతను సాక్షులు ఏం చేశారంటే మార్చేస్తే నెహ్రూ గారు ఓకే అంటున్నారు. సరే సాక్షులు కొత్త సాక్షులు వేస్తున్నారు, సరే టైం అవుతుందని చెప్పి నెహ్రూ గారు ఏం చేశారంటే, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ప్రోగ్రామ్ ఉంది, పదండి గబగబా అని చెప్పి నెహ్రూ గారు వెళ్ళి ఆ కారులో కూర్చున్నారంటే ఇతను వచ్చి ఆ కారులో కూర్చున్నారు. కారులో కూర్చోడానికి కొంత దూరం వెళ్ళేసరికి ఇందాక కారులో ఏ వాసన అయితే వచ్చిందో అదే వాసన కారులో వస్తుంది. ఇదేంటి ఇక్కడ మళ్ళీ ఈ వాసన వస్తుంది? మళ్ళా అతను వైపు చూసి, ఇందాక నువ్వు ఇప్పుడు సాక్షులు ఏం చేస్తావు అని ఆ సభ్యుడిని అడిగారు. ఏం చేశాను సార్? ఇదిగో నా జోబులో ఉన్నారు సార్, దాచుకున్నాను అన్నారు. మీకు అర్థమవుతుందా? మురికి కొడుతున్నటువంటి వాసన వస్తున్నటువంటి ఆ సాక్షులు మార్చాడు.
మార్పించాడు ఎవరుగా వాళ్ళు. కానీ ఇతను ఏం చేశాడు చెప్పండి, ఆ కారులో కూడా ఆ జోలు పెట్టుకుని ఆ సార్లు అర్థమవుతున్న దేవుడు మనం పరిశుద్ధపరిచాడు. మురికిని అపవిత్రతను మనం నిర్మూలన చేయాలి. మురికిని అపవిత్రతను మనం ఏం చేయాలి, విసర్జించాలి. వాక్యంలో అంటాడు మీరు చంపివేయండి అనేటువంటి మాటను మనం చూసినప్పుడు కనుక ఒకవేళ ఆ మురికి ఆ అపవిత్రత కూడిన జీవితం మనలో ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా మన జీవితంలో మనలో అపరిశుభ్రత ఉంటే పిల్లలు గమనించండి, మనం ఎంత ఇది చేసినా దైవరాజ్యానికి చేరుకోలేని దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందంటాం. మనం ఆరాధించే దేవుడు చాలా పరిశుద్ధుడు. నీవు నేను అసమస్యగా ఆరాధించడానికి వెళ్ళలేదు. ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు కనుక మనం పరిశుద్ధంగా ఆయన ఆరాధించాలనే సమయంలో మీకు తెలియజేస్తున్నారు. రండి కొన్ని వాక్యాలు చదివి మనం ముందుకు వెళ్దాం. వాక్యాల్లో వచ్చి కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో ఆ కీర్తన అంతా కూడా మీరు చదివితే చాలా అద్భుతమైనటువంటి కీర్తన. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉండాలని రాస్తాడు. చూడండి 15వ కీర్తన మీరు చదవండి, నేను చదువుతున్నాను. 2 మాటలు చదివి ముందుకు తీసుకెళ్ళను. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెంలాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతడు దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీయడు. నిరపరాధుని చరిత్రకు లంచము పుచ్చుకోడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను దంచబడడు. చూసారా, దేవుని వాక్యం నుంచి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు. ఆయన ఆరాధించేవారు ఇలాంటి పరిశుద్ధత కలిగి ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక వచనం మీరు చదువుతారు. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 93వ కీర్తన 5వ వచనంలో మరి మంచి శ్రేష్టమైనటువంటి వాక్యం మనకు కనబడుతుంది. చూడండి, కీర్తన గ్రంథము 93వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరములకు అనుకూలము. చూడండి ఎంత మార్చబడ్డ. యెహోవా ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరములకు అనుకూలము. దేవుని కోపం మనుషుల మీదకి ఎందుకు తగ్గుతుందంటే, మనుషులు పరిశుద్ధతను కలిగి జీవించకపోతే దేవుని కోపం మనుషుల మీదకి వస్తుందా అన్న సంగతి మనం గుర్తించాలి. కనుక దేవుని మందిరానికి వచ్చినప్పుడు కానీ, దేవుని సన్నిధిలో ఆరాధన చేసినప్పుడు కానీ మళ్ళీ మనం పరిశుద్ధపరచుకొని ముందుకు సాగాలనే సమయంలో దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నారు. రండి కొన్ని మాటలు చూద్దాం. దశలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం చూడండి ఎంత మంచి మాట. 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. మీరు పరిశుద్ధులే అనగా మీరు చారిత్రములకు దూరం ఉండటే దేవుని చిత్తము. సరే, దేవుని చిత్తం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంట, మీరు పరిశుద్ధులే. దేవుని చిత్తము, మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తం అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. 6-7 వచనం చూడండి. ఈ విషయం ఎవరు అతిక్రమించి తన సహోదరులకు మోసం చేయకుండా ఉన్నాం. ఎందుకనగా మేము మీకు పూర్వం చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి యందు ప్రతిదండన చేయవాడు. 7వ వచనం చూడండి. పరిశుద్ధులకే దేవుడు మనల్ని పిలిచని కానీ అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. ఎంత మంచి మాట. పరిశుద్ధులకే దేవుడు మనల్ని పిలిచని కానీ అపవిత్రులుగా ఉండటకు ఆయన మనలను పిలవలేదు. కనుక దేవుడు ఇష్టపడేది, దేవుడు కోరుకునేది
మనలో పరిశుద్ధత కలిగి జీవించడమే దేవునికి ఇష్టమైనటువంటి మాట అని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. మరొక మాట చదివి ముగింపులోకి వెళ్దాం. రండి దేవుని యొక్క వాక్యంలోంచి మరొక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 13వ వచనం నుంచి 16వ వచనం వరకు ఈ వాక్యాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. కాబట్టి మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప వేసనే సంపూర్ణ నిరీక్షణ కలిగినది. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపకనేటువంటి మాట్లాడాడు. అంతేకాదు దేవుడు అంటున్నాడు అక్కడ, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు ఏమైందండి? పరిశుద్ధులై ఉండండి. ప్రియ దేవుని సంగమా, దేవుని పెట్టినవా, కనుక ఆ యొక్క యెహోషువ కాలంలో ఆ యుద్ధంలో వారికి వాటమి చిన్న పట్టణం మీద వాళ్ళు పడిపోయారండి. కారణం ఏంటంటే కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అక్కడ యెహోషువ ఎందుకై నేలను మోకరించి ప్రార్థన చేస్తావు? మీ జనగంలో ఆ శబ్దమైన దాచుకున్నారు. మీ జనగంలో వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే అనుసరించి అప్పుకుని ఉన్నారు. దాని విషయంలో దొంగకున్నారు. అది నిర్మూలన చేసే వరకు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునేంత వరకు మీకు విజయం ఉండదు. త్వరగా ఆ విషయంలో చర్య తీసుకో అని అన్నాడు. యెహోషువ తెలివైన వాడు, జాగ్రత్త కలిగినవాడు కనుక వెంటనే వాటికున్నటువంటి అపరిశుద్ధత అంతా తొలగించుకొని తన జంగంగాన్ని పరిశుద్ధపరచుకున్నాడు. తర్వాత వెళ్ళాడు హాయి పట్టణం వారికి గొప్ప విజయం సాధించారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మానవాళి ఎందుకు విఫలమైపోతుందో తెలుసండి. ఈరోజు కుటుంబాలు ఎందుకు విఫలమైపోతుందో తెలుసండి. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలి. నేను అంటాను, నేను దేవుని దగ్గరికి వచ్చి ఎన్ని గంటలు మొరపెట్టినా, ఎంత దేవుడితో సహవాసం చేసినా పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మనకు ఓటమి ఎదురవుతుంది. మనం జయించలేము, సాధించలేము, ముందుకెళ్ళలేము. కనుక ఈరోజు ప్రజలందరూ కూడా పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చి పరిశుద్ధంగా జీవించి ప్రభు యొక్క ఉగ్రత నుండి మనకు తప్పింపబడి ఆయన దీవెనలో ముందుకు సాగాలని కోరుతా ఉన్నాను. లేదు పాస్టర్ గారు, మేము మార్చుకోమండి, మా అలవాట్లు మార్చుకోమండి, మా పద్ధతులు మేము మార్చుకోమండి, మా క్రియలు మేము మారుకోమండి అని మీరంటే దేవుని ఉగ్రత మీ మీద నిలిచే ఉన్నదన్న సంగతి గుర్తుంచుకోవాల్సింది సమయంలో కోరుతున్నాను. ఆ వచనాన్ని చదివి ప్రార్థన చేస్తున్నాను. రండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను ఏం చేయమంటున్నాడు? దక్కించుకోండి అంటున్నాడండి. ఏమంటున్నాడు? చంపివేయండి అని అంటూ ఇంకేమన్నాడు? వాటి వలన 6వ వచనం, దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ప్రియులారా, నిన్ను అపవిత్రం చేసేది, నిన్ను అపరిశుద్ధం చేసేది ఏముందో అది నీకు తెలుసు, మనకు తెలుసు. వాటిని మనం విసర్జించాలి, వాటిని మనం చంపేయాలి, వాటిని మనం నిర్మూలన చేస్తే కానీ దేవుని ఉగ్రతను మనం తప్పించుకోవాలి. కనుక దేవుడు యెహోషువ అన్నాడు, యెహోషువ నీ ఓటమి కారణం ఏంటో తెలుసా? మీలో కొంతమంది ఆ అపవిత్రమైన శాపగరితమైనది ఉంచుకుని ఉన్నారు. ఇలా ఈరోజు మన దేహంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన ఇంట్లో కానీ అపవిత్రతకు చోటు ఇవ్వకుంటారు, అపవిత్రతకు చోటు ఇవ్వకుంటారు. పరిస్థితులకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే నీ జీవితంలో గొప్ప విజయాలు చూస్తావు.
నీ జీవితంలో దేవుడు మేలును చవిచూస్తావు. నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంటే వాక్యం ఉంటుంది, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధే నీ మందిరానికి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండి దేవుని దీవెనలు పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించిన కాక అల్లంచని చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చాం. ప్రభువా, మేము ఓటమి పాలవడానికి, అనేక సార్లు నీ ఉగ్రత పాలవడానికి కారణం ఏంటో జ్ఞాపకం చేసుకున్నాం. నీ కోపానికి కారణం ఏంటి? ప్రభువా, మాలో పరిశుద్ధతలో వచ్చినప్పుడు, మేము పాపంలో బ్రతుకున్నప్పుడు నీ కోపం నాకు ఉంటుంది. అయితే వాటిని నిర్మూలన చేసుకోండి, విసర్జించండి, చంపేయండి అని మీరు వాక్యంలో చెప్తున్నారు. ప్రభా, మాలో కానీ, మా వ్యక్తిగత జీవితంలో కానీ, మా కుటుంబ జీవితాల్లో కానీ మేము ఎందుకు విజయం సాధించలేకపోతున్నాము? మాకెందుకు ఈ వాటం ఎదురవుతుంది? మేమెందుకు దేవుని కృపకు పాత్రలు కాలేకపోతున్నాం? ప్రభు, నువ్వే కారణం. మా యొక్క మేము మా దగ్గర ఉంచుకోకూడదు, మాలో ఉండకూడదు ఉంచుకుంటున్నాము. విసర్జించవలసినవి, చంపవలసినవి ఇంకా మాలో బ్రతకనిస్తుంది. మన్నించండి తండ్రి, క్షమించండి ప్రభు. మా బిడ్డలు విసర్జించి నిర్మూలన చేసి చంపేసే పరిస్థితిలో కూడా ఈ యొక్క పాపము, ఈ యొక్క అపవిత్రతను దూరపరచుకొని మా దేవుడు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలని చెప్తున్నాడు దేవుడు. ఇంకటి పరిశుద్ధతలో నన్ను మమ్మల్ని నడిపించకపోవాలి. ఒకవేళ మేము పరిశుద్ధత కలిగి జీవించకపోతే నీ ఉగ్రత మా మీద ఉంటుందని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. మేమెవరూ కూడా నీ ఉగ్రత పాలవకూడదనే కదా ప్రభావ నువ్వు అందించాలి మా కోసం. మమ్మల్ని పవిత్రులుగా చేయడం కోసం కదా నీ రక్తాన్ని కాల్చావు ప్రభావ. ఇంకా నువ్వు చాలా మంది బిడ్డలు నిన్నెరిగి పాపంలో బ్రతుకుతున్నారయ్యా. ఇంకా నువ్వు చాలా మంది నిన్ను ఎరిగి తమ చెడు జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఇంకా నువ్వు చాలా మంది నాయన నీలో ఉండి కూడా తమ పాప కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. యేసయ్యా, వారు తమ స్థితిని తెలుసుకొని నీకు కృపకు పాత్రులయ్యే బిడలుగా వారు వచ్చామని కోరుకుంటున్నారు. దయతో వారి మీద నీ ఉగ్రత చూపయ్యా. నీ కరుణ ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తి మీద వచ్చి అందరూ కోరుకునే విధంగా జీవించే గొప్ప జీవితం అందరికీ అనుగ్రహించాలి. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో సంఘ ప్రకటనలు సెక్రటరీ కూడా చిన్న తెలియజేస్తాను. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులకు తెలియచేయండి. వీళ్ళరా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఆరాధన కార్యక్రమాన్ని మీరు తిలకిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ ఆరాధన కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని దేవుని వాక్యాన్ని, దేవుని బలపరిచే విధంగా మీరందరూ కూడా ఆయనపడాలని మీకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ, సాధారణమైనటువంటి పరిస్థితులు దేవుడు అనుకూలించగలన ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీకు మనవి చేస్తూ, మీరు పంపుతున్నటువంటి కానుకలు మాకు అందుతూ ఉన్నాయి. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పిల్లల మరి త్వరలో మనమందరం కలిసి ఆ ఆలయంలో కూడుకొని ఆరాధించి దేవుని స్తుతించలాగా దేవుడు పరిస్థితులను అనుకూలపరచాలని మనవి చేస్తూ ప్రార్థన చేయమని కోరుతూ ఈ ప్రకటన ముగిస్తూ ఉన్నాం.
సో ఎవరైనా మీరు కానుకలను పంపించాలనుకుంటే ఆ అకౌంట్ మీకు వాట్సాప్లో పంపించున్నాం. ఆ వాట్సాప్లో ఆ యొక్క అకౌంట్ నెంబర్స్ తెలుసుకొని ఈ కానుకలను పంపించవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. ఈ సమయంలో దేవునికి కానుకలు సమర్పించుకుందాం. కానుకలు సమర్పిస్తుండగా ఒక పాట పాడడం బ్రదర్ గారు రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం.
దేవుని సంఘమా ఈ సమయంలో ఎత్తబడిన కానుకల నిమిత్తము అలాగే ఆయా అవసరాలతో ఉన్న వారి వరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువుకి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ సన్నిధికి వచ్చి ప్రభువా మీతో కొంత సమయం గడపడా చూపించినందుకు వందనాలు. మీ మందిరంలో మీరు జరిపిస్తున్న ఈ ఆరాధన క్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ప్రపంచంలో దేశంలో ఇటు పరిస్థితుల్లో ప్రభువా ఆలయాలు నిలబడటం విశ్వాసులు మందిరానికి రాలేకపోవడం పరిస్థితి. అయితే మా ప్రాంతంలో మా సంఘ పెద్దలు మీరు ప్రేరేపించి మీ మందిరంలో జరగవలసిన ఆరాధన పెద్దల సమక్షంలో మీ మందిరంలో ఆరాధన ఆడకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతో నేటి వరకు ఇంత చక్కగా మీరు ఆరాధన జరిపిస్తున్నారు. ఆ విశ్వాసాలు ఇంటి దగ్గర ఉండి మిమ్మల్ని ఆరాధిస్తుండగా సమయం గడుపుతుండగా ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపమని కోరుకుంటున్నాం. ఎత్తబడిన ఈ కానుకలను దీవించండి ప్రభు. సంఘ బిడ్డలు మందిరానికి రాలేకపోయినా వారి నెల కానుకలు, మొక్కుబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు పంపిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి స్థుతిస్తున్నాం. వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభు. ఈ రోగము, ఈ బలహీనత ఎవ్వరికి నేను రాకుండా సహాయం అందించండి. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో నీ చాటున నీ రెక్కల చాటున వారందరినీ భద్రపరచమని కోరుకుంటున్నాను. మా సంఘ బిడ్డలు అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో, అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు. హైదరాబాద్లో, ముంబైలో, పూణేలో, ఇలా అనేక ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉన్నారు. వారందరికీ మీ సంరక్షణ అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మా సంఘాన్ని ఆశీర్వదించండి. ఎవరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా అందరినీ మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాము. వారి అవసరంలో సమకూర్చమని కోరుకుంటున్నాం. యేసయ్య దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి త్వరలో మీరు స్వస్థత ప్రకటించమని కోరుకుంటున్నాం. మీ కృప చూపించమని కోరుకుంటున్నాం. కరుణించమని కోరుకుంటున్నాం. ఇంటి పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారందరికీ మీ కృపను అందించమని కోరుకుంటున్నాం. మీ చేతులకి సమస్యను అప్పగిస్తున్నాం. సంఘ బిడ్డల్లో ఆయా అవసరంతో ఉన్నవారి కొరకు, గర్భఫలం కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల పట్ల ఆ కార్యాన్ని జరిగించమని కోరుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కానుక ఇవ్వండి. అనారోగ్యాలతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. యవన బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుకుంటున్నాం. మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ త్వరలో మేమందరం కలిసి మీ సన్నిధిలో ఆరాధించుకునే కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కర్తవ్యాన్ని దీవించిన కీర్తన పాడుకొని ప్రభు నేర్పించిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఆరాధన నిర్వహించాం. మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని సోదరులనే కాక కీడును తప్పించాలి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నడిపింపు కాక మనకు, మన సంఘానికి, దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి ఆయన యొక్క కృప సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.